హృదయపూర్వక నమస్కారాలు. హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాను. మా అందరికీ ఇది చాలా చక్కటి అనుభూతి. చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతాయి, గ్రేట్ కలెక్షన్స్ ఉంటాయి, కానీ ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అయితే జరగటం చాలా తక్కువ సార్లు జరుగుద్ది. అలాంటి అరుదైన అవకాశం మాకు లభించినందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ, కొన్ని దశాబ్దాలుగా మీరు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాని సుజిత్ గారి ద్వారా రావటం, తమన్ దానికి జీవం పోయటం వారందరికీ, అలాగే రవికి చంద్రన్ గారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, ఇమ్రాన్ హష్మి గారు, ప్రియాంక మోహన్ జీ, శ్రేయారెడ్డి గారు, అర్జున్ దాస్ జీ, ప్రకాష్ రాజ్ గారు, సౌరవ్ లోకేష్, తేజ్ సప్రు జీ, రాహుల్ రవీంద్రన్ జీ, వెంకట్ గారు, సుదీప్ నాయర్, హరీష్ ఉత్తానం, అభిమన్యు సింగ్ గారు అండ్ ఉపేంద్ర గారు, ఇంకా నటులందరికీ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే యాక్షన్ మాస్టర్స్లో విజయ్ గారికి, పీటర్ హైన్స్ గారికి, దిలీప్ సుబ్రాయన్ గారికి, కెవిన్ కుమార్ గారికి, కీచా కంపాక్ ది థాయ్ ఫైట్ మాస్టర్ గారికి, జూజీ గారికి, సుప్రీం సుందర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో ముఖ్య టెక్నీషియన్స్ అయిన సుజిత్ గారికి, తమన్ గారికి, నవీన్ నూలి గారికి, రవికి చంద్రన్ గారికి, ఏఎస్ ప్రకాష్ గారికి, రాఘవ్ గారికి, విఎఫ్ఎక్స్, ఉదయ్ గారికి, చీఫ్ ఏడి, అశ్విన్ మణి క్రియేటివ్ డైరెక్టర్, దర్శన్ అండ్ నీల్, ప్రదీప్ అండ్ అభిలాష్, వాల్ స్టంట్, అందరికీ ప్రత్యేకించి తమన్ గారి టీంకి, ఎడిటింగ్ టీంకి, డైరెక్షన్ టీంకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ స్పీక్ ఫ్యూ వర్డ్స్? అంటే మేము అందరికీ కొంచెం, అంటే నాకు పొలిటికల్ స్పీచెస్ మాట్లాడి తక్కువలో చెప్పలేను నేను. అంటే ముందు థ్యాంక్స్ చెప్పిన తర్వాత మిగతా మాట్లాడుకుందాం. ఫిల్మ్ నాకెప్పుడు మేబీ పాలిటిక్స్లో ఉండొచ్చు, నా స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్. ఒక కథని చెప్పడం, అది ప్రేక్షకుల దగ్గరికి అది రంజింపజేయటం, ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. అది చాలా అరుదైన కళ. అది అందరికీ ప్రయత్నిస్తాం, కానీ ఒక రచయిత